ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులన్నీ పక్కన పెట్టి ఇలా కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే, మీ అనుయాయులకు మాత్రమే పట్టం కట్టేందుకు స్పెషల్ స్టేటస్లు ఇస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇది ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? అడ్వైజర్లను మేము అడ్వైజర్లను పెట్టుకుంటే మేము ఆ రోజు కేసీఆర్ గారు అడ్వైజర్లను పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సుపరిపాలన అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో. ఎవరిని పెట్టుకున్నాం? మేము ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని పెట్టినాం. తెలంగాణ పట్ల నీటిపారుదల శాఖ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ఆర్ విద్యాసాగర్ లాంటి వ్యక్తులను పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, భావితరాలకు ఒక బంగారు భవిష్యత్తు నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు మేము ఈ కల్చర్ బాగుండాలి, మన చరిత్రను మనం తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి రావాలనేసి మనము కొంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకుంటే, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మీరు దాన్ని సవాల్ చేస్తూ క్యాబినెట్ ర్యాంక్ ఉండకూడదు అనేసి మీరు కోర్టుకు పోయినరు. నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఇలా ఆదిత్యనాథ్ దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి కోసం ఇలా ఆదిత్యనాథ్ దాసును ఇలా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు. వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఓటుకు నోటుకు పట్టబగలు దొరికినటువంటి దొంగగా ఈ తెలంగాణ సమాజం చిత్రీకరించబడింది. ఇలా ఆయన ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాడు? ఇట్లా మేము పేర్లు చెప్పుకుంటూ పోతే తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను, తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళను, ఈ తెలంగాణ ప్రాజెక్టులు కట్టద్దు, ఈ నీళ్ళన్నీ ఆంధ్రకు తరలించాలన్నటువంటి వ్యక్తులకు మీరు క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి అడ్వైజర్లో పెట్టుకొని ఇలా తెలంగాణను నిండా ముంచటోళ్లకు ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా పెద్దపీట వేస్తూ ఉన్నారు అని అంటే, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందలు వేసి కోర్టు కీడ్చి అప్పుడే ఏర్పడ్డటువంటి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని అంటే, మీరు దాన్ని అడ్డం పడి అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి వ్యక్తులు ఇలా మీరు ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా చెప్పాలి. ఆనాడు విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి, విభజన చట్టంలో ఆస్తుల పంపకాలు ఉన్నాయి. అప్పుడే విడిపోయినటువంటి రాష్ట్రం ఢిల్లీ పెద్దలతోని కేంద్రంతోని సయోధ్య ఉండి కొత్తగా కట్టేటువంటి ప్రాజెక్టులలో అనుమతులు తెచ్చుకోవడానికి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి, అనేక అనుమతులు తెచ్చుకోవడానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సయోధ్య కుదిరించుకోవడానికి కొంతమంది మేము అడ్వైజర్లు పెట్టినాం. ఇలా మీరెవరు పెట్టిండ్రు? దోపిడి దొంగలకు, మీ అనుయాయులకు, తెలంగాణకు అడ్డం పడ్డోళ్లకు, తెలంగాణను నిండా ముంచటోళ్లకు ఇలా మీరు క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి అడ్వైజర్గా పెట్టుకోవడం అంటే, ఇలా దీని మీద డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకో విషయం, రాజ్యాంగాన్ని కూని చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు రాజ్యాంగాన్ని ఎవరు కూని చేస్తుండ్రు? 14 మందికి మీరు అడ్వైజర్లు పెట్టుకొని ఐదుగురు అడ్వైజర్ల జీవోలను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టి మిగిలినవన్నీ దాచిపెట్టి పబ్లిక్ను మోసం చేస్తున్నారు. మీరు ఎన్నుకున్నటువంటి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికల్లో భారత ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 1A ప్రకారం లోక్సభకు ఎన్నికైన సభ్యుల్లో 15% మించకుండా మంత్రివర్గ విస్తరణ జరగాలి. అదే రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే ఆర్టికల్ 164 1A ప్రకారం శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో
15% మించకుండా రాష్ట్ర మంత్రివర్గం ఉండాలి. ఇలా దాదాపుగా 18 నెలల వరకు 11 మంది మంత్రులతోని మీరు ప్రభుత్వాన్ని నడిపిండ్రు. ప్రభుత్వాన్ని నడిపి పోయిన జూన్లో 8వ తారీఖు జూన్లో 3 మంత్రులు వేసిండ్రు. అప్పటి వరకు మీరు ఉన్నది ముఖ్యమంత్రితో 12 మంది మాత్రమే. ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏం చెప్తుందంటే ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్స్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ప్రొవైడ్ దట్ ద నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ షెల్ నాట్ బి లెస్ దెన్ 12. అంటే స్పష్టంగా ఈ ఆర్టికల్ 164(1)A ఏం చెప్తుందంటే మంత్రుల సంఖ్య అనేది ముఖ్యమంత్రితో కలిపి ఆ రాష్ట్రంలో ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మించరాదు, 12% తగ్గరాదు అని చెప్తుంది. మీరేం చేసిండ్రు? 12% లోబడి 18 నెలలు ఈ ప్రభుత్వాన్ని నడిపిండ్రు. భారత రాజ్యాంగాన్ని కూని చేస్తుంది మీరు కాదా? భారత రాజ్యాంగాన్ని కూని చేస్తుంది మీరు కాదా? భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని సెక్రటరీలో కూర్చొని బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఉన్నారు. ఈ దేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఇలా కేవలం తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇలా చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతా ఉన్నా, చీఫ్ సెక్రటరీ గారి ఆయన అంటే చదువుకోలే, ఆయన ముఖ్యమంత్రి లకీలా, మీకు అన్నీ తెలుసు కదా, మీరు చదువుకొని వచ్చిండు కదా, ఐఏఎస్ చదువుకొని వచ్చిండు కదా, మీకు తెలియదా భారత రాజ్యాంగం ఎట్లుండాలి, మిగిలిన రాష్ట్రాలు ఏ ప్రాతిపదికన మంత్రివర్గం జరుగుతూ ఉన్నది, ఇలా మీ దగ్గర ఎట్లా జరుగుతున్నా మీరు ఎందుకు అడగట్లేదు? అంటే మీరు భయపడి లోబడి పవర్కు లోబడి పదవులకు పెదవులు మూసి ముఖ్యమంత్రికి తలొక్కి ఇలా మీరు పదవులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలో చేస్తూ ఉండడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.